హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే మనమైతే ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు దీవాళీ సేల్ అయితే వస్తాను కదా, సేల్లోనైతే మనకైతే తక్కువగా అయితే వస్తాయి ల్యాప్టాప్స్ అయితే. మనమైతే 60,000 బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఒక 5 కంటే ఎక్కువనే చెప్తాను నేనైతే మీకైతే. ఇవైతే బెస్ట్ ల్యాప్టాప్స్ 60,000 బడ్జెట్లో వీటిని కొట్టే ల్యాప్టాప్స్ ఉండే అంత మంచి ల్యాప్టాప్స్ అయితే నేనైతే మీకైతే చెప్తాను. మరి ఈ వీడియోని అయితే మీరైతే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మరి మీకైతే ఏ ల్యాప్టాప్ నచ్చిందో కిందనైతే కామెంట్ అయితే చేసేది చెప్పండి లాస్ట్కి అయితే. మరి మన సబ్స్క్రైబర్ అయితే కిందనైతే కామెంట్ అయితే పెట్టిండు 60K బడ్జెట్లో బెస్ట్ ల్యాప్టాప్స్ చెప్పన్నా అని కామెంట్ అయితే పెట్టిండు. మరి అందుకే నేనైతే ఒకవేళ మీరు కూడా కిందనైతే కామెంట్ అయితే పెడితే ఆ టాపిక్ మీద నేనైతే తప్పకుండా వీడియోని అయితే చేస్తా. మీరైతే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. మరి పెట్టడం అయితే మర్చిపోకండి కామెంట్ అయితే. ఇకనైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ల్యాప్టాప్ అయితే మనకి ఏసర్ ఆస్పైర్ గో 14. దీంట్లోనైతే మనకైతే 16GB ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు, 1TB SSD అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి ఇంటెల్ అల్ట్రా 125H ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. మనకి ఫ్రంట్ నుంచి అయితే మనకి డిస్ప్లే లుక్స్ అయితే ఇట్లా ఉంటాయి. మరి దీంట్లో డిస్ప్లే అయితే 14 ఇంచెస్ FHD ప్లస్ IPS డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. మరి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. మరి ఫ్రంట్ నుంచి చూస్తే లుక్స్ కూడా. దీంట్లో వెయిట్ వచ్చేసి మనకైతే 1.5 kgs అయితే వెయిట్ అయితే ఇచ్చిళ్ళు. దీనికి ఎడిటింగ్ కి వాడచ్చు, ఇంకా ఎక్సెల్ కూడా మనం వాడుకోవాలని కూడా వాడుకోవచ్చు, కోడింగ్ కూడా వర్క్ అయితే అవుతుంది మనకి ఈ ల్యాప్టాప్ అయితే. గేమ్స్ అయితే చిన్న చిన్నగా ఆడుకోవచ్చు. మరి అంత గేమ్స్కి అయితే పనికిరాదు, అట్లా టైం పాస్కి ఒకసారి ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. మరి నెక్స్ట్ ల్యాప్టాప్ అయితే మనకి లెనోవో ఐప్యాడ్ స్లిమ్ 3. దీంట్లో మనకు ప్రొసెసర్ అయితే ఇంటెల్ 13th జనరేషన్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంటెల్ IGBU అయితే ఇచ్చిళ్ళు మనకి. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కూడా ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో ర్యామ్ వచ్చేసి 16GB ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు, 512GB SSD అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లోనైతే 15.3 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, ఫుల్ HD డిస్ప్లే మనకి దీంట్లోనైతే ఇచ్చిళ్ళు. కీబోర్డ్ అయితే లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది మనకి. బ్యాక్ సైడ్ లుక్స్ కూడా మనకి ఇట్లా అయితే ఉంటుంది ల్యాప్టాప్స్ అయితే చూడడానికి. వెయిట్ వచ్చేసి మనకైతే 1.6 kgs ఉన్నది వెయిట్ అయితే. ఇంకా బ్యాక్ సైడ్ లుక్స్ కూడా బాగున్నది మనకి ల్యాప్టాప్ అయితే. గేమింగ్ అయితే మనం అయితే ఆడుకోవచ్చు, మరి అంత ఆడుకోలేము. మరి ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. మరి దీంట్లోనైతే ఫోటోషాప్ అట్లా వీడియో ఎడిటింగ్ కావాలనుకున్న వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ASUS TUF Gaming A15 ల్యాప్టాప్. మరి దీంట్లో మనకైతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మరి పక్క గేమింగ్ ల్యాప్టాప్ ఇది అయితే మనకి. దీంట్లో మన గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసి RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఇచ్చిళ్ళు. Ryzen 7 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లోనైతే 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ కూడా ఇచ్చిళ్ళు మనకి. గేమ్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ అని నేనైతే చెప్తా. దీనైతే ఒకవేళ మీరు కొనాలనుకుంటే వెంటిలేషన్ కూడా మనకు మంచిగా ఇచ్చిళ్ళు. మరి బ్యాక్ సైడ్ అయితే గేమ్స్ ఆడుతా అంటే మనకి ల్యాప్టాప్ హీట్ అయితే అంటే ఎక్కువ హీట్ కాకుండా అయితే ఇచ్చిళ్ళు వెంటిలేషన్ అయితే. 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, 124 hours రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే 100% ARGB డిస్ప్లే. మరి ఇదైతే మనకి వెయిట్ వచ్చేసి 2.30 kgs అయితే ఉంటుంది మనకి వెయిట్ అయితే. ల్యాప్టాప్ అయితే మనకైతే ఏసర్ ALG ల్యాప్టాప్ అయితే మనకి. దీంట్లో మన i5 13th జనరేషన్ అయితే ఉన్నది, 3050 గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉన్నది, 16GB ర్యామ్ అయితే ఉన్నది, 512GB స్టోరేజ్ అయితే ఉన్నది మనకి దీంట్లో అయితే. ఇంకా డిస్ప్లే అయితే 15.6 ఇంచెస్ 144 hours డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే ఎడిటింగ్ అయితే అంత పనికిరాదు. దీంట్లో అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే అంత మంచిగా ఉండదు దీంట్లో అయితే. అంటే కలర్స్ అయితే అంత మంచిగా అయితే అవుతాయి. మరి వేరే వర్క్స్కి అయితే మీకు అయితే పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4. బ్యాక్ సైడ్ అయితే మనకైతే లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే మనకి బెజర్లెస్ డిస్ప్లే లెక్కన ఉన్నది మొత్తం అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే ఇంటెల్ i5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు మనకి. 16GB ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు, 512GB స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మరి అట్లా మనకి. నెక్స్ట్ ASUS బుక్ 5. దీంట్లో ఇంటెల్ i7 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అన్నిటికంటే దీంట్లోనే మనకి పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అయితే ఇచ్చిళ్ళు, IGBU కూడా మనకి ఇంటెల్ నుంచి వస్తుంది, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు మనకి. ఈ ఇన్ఫర్మేషన్ మీకైనా వస్తే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.